కూర్చోనండి ప్రియులారా, అందరికీ మరణాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో ఆయన 31వ దినములోనికి ప్రభువు మనలను 38వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 38వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందామండి. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీయో ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని మందిరం యొక్క పని ఇంకను కొనసాగుతూనే ఉన్నటువంటిదై ఉన్నది. బెసలేలు అనబడే ఒక ప్రజ్ఞా వివేకములు కలిగిన నైపుణ్యత కలిగిన వానిని ప్రభువు ఏర్పాటు చేసుకుని దేవుని మందిరం యొక్క పనిని ఆయన కొనసాగించుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని మందిరపు పని అది ఆగక కొనసాగేటటువంటి పని. ఎన్ని ఆటంకములు ఎదురైనను దేవుడు తన మందిరము యొక్క నిర్మాణపు పనిని ఆయన జరిగించుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే బెసలేలును అహోలియాబును ఆయన ఏర్పాటు చేసుకుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను, మందిరం యొక్క కార్యక్రమాలన్నింటినీ ప్రభువు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ అధ్యాయములో మనము చూసినట్లయితే అతడు ఇత్తడి గంగాళమును ఆవరణమును చేస్తాడు. అలాగునే ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వచనములో తుమ్మకర్రతో ఒక బలిపీఠమును ఆయన చేయించున్నటువంటి వాడై ఉన్నాడు. అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను ఆయన చేసినటువంటి వాడై ఉన్నాడు. బలిపీఠము అనగా వధస్థలము. యాజకులైనటువంటి వారు ప్రజలు తెచ్చినటువంటి అర్పణను వారు తీసుకుని వచ్చి దేవుని మందిరం యొక్క బలిపీఠము మీద ఆ బలిని వారు అర్పించి దానికి తగిన ప్రతిఫలమును, ఆ వధను ఆ దినమున వారు తీర్చడి వారుగా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ బలిని ఆయన ఆగ్రానించి దానికి ఆయన ప్రతిఫలముగా రావాల్సిన దీవెనలన్నింటినీ ఆయన ప్రజలు అయినటువంటి వారి మీద ఆయన కృమ్మరించడి వారుగా ఆయన ఉన్నారు. అయితే ఈనాటి దినములలో బలిపీఠములు అనబడేవి లేవు, కానీ వధస్థలములు అనబడేవి ఈనాటి కాలములో లేవు. గాని దేవునికి మనము కట్టవలసిన బలిపీఠములు ఏమిటి అంటే ప్రార్థన అనబడే బలిపీఠములను మనము కట్టవలసిన వారముగా ఉన్నాము. ప్రార్థన అనబడే బలిపీఠములను మనము దేవుని మందిరములో ఆయన సన్నిధిలో
మోకాళ్ళ ప్రార్థన అనబడే బలిపీఠమును మనము కట్టాలి. అయితే ఈ ప్రార్థన అనబడే బలిపీఠము ప్రతి గృహములో, ప్రతి సన్నిధి గదిలో ఈ ప్రార్థన అనబడే బలిపీఠము ఉండాలి. ఆ ప్రార్థన అనబడే బలిపీఠము కట్టుట ద్వారా దేవుడు కొన్ని ఆశీర్వాదములు మనకు ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. ఏమిటి ఆశీర్వాదములు? ప్రార్థన అనబడే బలిపీఠము కట్టడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే కొన్ని ఆశీర్వాదములు ఏమిటో ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దామండి. ఆదికాండము ప్రియులారా 8వ అధ్యాయం అండి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనమును చదువుతుంది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఆది దినములలో జరిగినటువంటి ఒక సంఘటన, యేసుక్రీస్తు ప్రభువుల వారు 6 దినములలో ఆయన భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన నిర్మాణము చేశారు. తదుపరి ఆయన మానవుని సృష్టించినందుకు ఆయన సంతాపపడిన వారుగా ఉన్నారు. ఎందుకనగా భూమి మీద పాపము ఎక్కువైపోయినది. ఏదైనా తోటలో ఆదాము అవ్వల ద్వారా ప్రారంభమైనటువంటి పాపము భూమి మీద బహుగా విస్తరించినది. అందుకు ప్రభు అన్నారు నోవాహుతో, నేను భూమిని నాశనము చేద్దామనుకుంటున్నాను. అయితే ఈ తరములో నీవే నాకు నిందారహితుడుగా నీవు కనబడ్డావు గనుక నీవు ఒక ఓడను నిర్మాణము చేయి. మరికొన్ని దినములలో 40 పగల్లో 40 రాత్రుల్లో ప్రచండమైనటువంటి వర్షము కురవబోతుంది అని ప్రభువు నోవాహుతో చెప్పారు. నోవాహు దేవుని మాటలను నమ్మాడు, ఓడను నిర్మాణము చేశాడు. ఓడను నిర్మాణము చేసినటువంటి నోవాహు ప్రజలకు సువార్తను ప్రకటించాడు. గాని ఎవరునూ నోవాహు మాట వారు వినలేదు. కడకు 40 పగుల్లో 40 రాత్రుల్లో ప్రచండమైనటువంటి జల ప్రళయము వచ్చినది. ఆకాశము తూములు వెప్పబడ్డాయి, వర్షము కురిసినది. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి అంతయు కూడా నాశనమైపోయింది. నోవాహు కుటుంబము, నోవాహు వాడలోనికి తీసుకుని వెళ్ళిన కొన్ని జంతువులు, జలరాశులు మాత్రమే మిగిలాయి. అప్పుడు జలప్రలయము ముగించిన తరువాత 150 దినములకు ఓడ అరారోతు కొండ మీద నిలిచినది. అప్పుడు బయటకు వచ్చినటువంటి నోవాహు అతడు చేస్తూ ఉన్నటువంటి కార్యము ఏమిటి అంటే, యెహోవాకు అతడు ఒక బలిపీఠమును కట్టి దేవునికి అతడు బలి అర్పించుచూ ఉన్నాడు. పవిత్ర పశువులలోను పవిత్ర పక్షులలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద అతడు బలిని అర్పించగా ప్రభువు ఆ ఇంపైనటువంటి సువాసనను ఆయన ఆఘ్రానించి ఆయన అంటూ ఉన్నటువంటి మాట, భూమిని ఇక ఎన్నడూను నేను శపించను అని ఆయన అంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కనుక నేనంటాను, నోవాహు బలిపీఠము కట్టడం ద్వారా అక్కడ కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, శాపమును దేవుడు తీసివేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక నేనంటాను, మన గృహములలో కూడా ప్రార్థన అనబడే బలిపీఠములు కట్టడం ద్వారా, మోకాళ్ళ ప్రార్థన అనబడే బలిపీఠమును మన గృహములలో మనము కట్టడం ద్వారా
మనకును కూడా దేవుడు శాపములు ఏమైనా ఉంటే వాటిని తీసివేయువారిగా ఉన్నారు. మన కుటుంబములో ఉన్నటువంటి, మన గృహములో ఉన్నటువంటి శాపములన్నింటినీ ఆయన తీసివేయువారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ప్రార్థన అనబడే బలిపీఠము మనకు అత్యంత అవసరమై ఉన్నది. ఇక రెండవదిగా చూచినట్లయితే ఆదికాండమండి 13వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందామండి. హాయ్ హాయ్ హాయ్. నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఒక దైవజనుడు మనకి కనపడుచు ఉన్నారు. ఎవరు ఆయన అంటే అబ్రహాము గారు. అబ్రహామునకు ఉన్నటువంటి వాడుక, అతడు ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠమును అతడు కట్టేవాడు. అతడికి ఉన్నటువంటి వాడుక బలిపీఠమును కట్టి దేవునికి ప్రార్థన చేసేవాడు. అలాగున తాను ఒక బలిపీఠము కట్టిన చోటికి మరలా అబ్రహాము వెళ్ళాడు. అక్కడ అబ్రహాము చేయించున్నటువంటి పని ఏమిటి అంటే అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసెను. అయితే అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళాడు. ఇరువురికి గొడ్లు గుడారములు ఉన్నటువంటివి ఉన్నవి, గొర్రెలు గొడ్లు గుడారములు ఉన్నవి గనుక వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడు వారికి ఇచ్చారు. కనుక నేనంటాను, ప్రార్థన అనబడే బలిపీఠమును కట్టడం ద్వారా దేవుడు మనకు కలుగజేసే రెండవ ఆశీర్వాదము ఏమిటి అంటే ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ అబ్రహాము అది చేశాడు, బలిపీఠమును కట్టాడు. యెహోవా నామమున అతడు ప్రార్థన చేశాడు గనుక వారు ఇరువురు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. కనుక ఒకవేళ మనం ఏదైనా రుణభారములతో ఉన్నామేమో, అప్పుల బాధలలో ఊబిలో చిక్కుకుపోయి ఉన్నామేమో, దేవుని దగ్గరకు రండి. మోకాళ్ళ ప్రార్థన అనబడే బలిపీఠమును దేవుని దగ్గర కట్టండి. దేవుడు మీకు ఐశ్వర్యమును ఆయన దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆదికాండమండి 22వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. హాయ్ హాయ్ హాయ్. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలండి. అబ్రహాము గారే వృద్ధాప్యమునందు అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరముల ప్రాయములో ఒక కుమారుణ్ణి అబ్రహామునకు దేవుడిచ్చాడు. అతని పేరే ఇస్సాకు. ఒక దినమందు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించడానికి ఆయన అన్నారు, అబ్రహామా, నీవు లేచి మోరియా దేశములోనికి నీవు వెళ్ళుమో. ఆ పర్వతములలో ఒక పర్వతాన్ని నేను ఎంచుకున్నాను. అక్కడ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలి ఇమ్ము అని ఆయన అన్నారు. అబ్రహాము మారు మాట్లాడలేదు. బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. తన కుమారుణ్ణి తీసుకుని గాడిద మీద కట్టెలను పేర్చి వెళ్ళిపోయాడు. వెళ్ళే మార్గములో కొడుకు ఒక ప్రశ్న అడిగాడు, నాయనా, బలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి, బలిపీఠమును కట్టడానికి కట్టెలు ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి పొట్టే లేదయ్యా అన్నాడు. దానికి అబ్రహాము అన్నాడు,
అదంతయు ప్రభువే చూచుకుంటారు అన్నాడు. వెళ్ళిపోయారు ఇరువురు. మోరియా పర్వతము మీదకి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పిన పర్వతము మీద అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠమును కట్టి ఇస్సాకును ఆ కట్టెల మీద అతడు కట్టి వేసి ఇస్సాకును వధించడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా అండి? 16వ వచనాన్ని చదువుకుందామండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుదీయక ఏ కార్యము చేసినందున నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చాలు. చదువుబడిన లేఖన భాగములో ప్రభు అంటూ ఉన్నారు అబ్రహాముతో, అబ్రహామా ఆగో, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇవ్వడానికి నీవు వెనుతీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిన్ను మాత్రమే కాదు, నీ సంతానము యావత్తును నేను ఆశీర్వదిస్తాను అని ఆయన అంటున్నాను. కనుక ప్రార్థన అనబడే బలిపీఠములు కట్టడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే 4వ ఆశీర్వాదం ఏమిటి, 3వ ఆశీర్వాదం ఏమిటి అంటే మన యొక్క సంతానమును దేవుడు దీవింపచేయ వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన సంతానమును దేవుడు ఆశీర్వదించువానిగా ఉన్నారు. ఎందుకనగా ఈ కాలములో మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినను మనము మన బిడ్డల కోసమే మనము కష్టపడుతూ ఉంటాము. కనుక మన సంతానమును దేవుడు ఆశీర్వదిస్తారు. నిర్గమాకాండం అండి 17వ అధ్యాయము 15వ వచనం. ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. చాలండి. ఇశ్రాయేలు సైన్యము అరణ్య ప్రయాణములో వారు ఉండగా వారు చూసినటువంటి మొట్టమొదటి యుద్ధము వారు రెఫీదీములో ఉన్నప్పుడు అమాలేకీయులు వారి మీదకి దండెత్తి వచ్చారు. అమాలేకీయులు వారి మీదకి దండెత్తి రాగా మోషే కొండ మీద తన 2 చేతులను చాచి ఉంచినప్పుడు ఇశ్రాయేలీలు అమాలేకీయుల మీద వారు జయమును పొందుకున్నారు. అప్పుడు మోషే చేస్తున్నటువంటి కార్యం ఏమిటి అంటే అతడు ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని ఆ బలిపీఠమునకు పేరు పెట్టాడు. కనుక నేనంటాను ప్రార్థన అనబడే బలిపీఠము కట్టడం ద్వారా దేవుడు అనుగ్రహించే 4వ ఆశీర్వాదం ఏమిటి అంటే శత్రువుల మీద జయమును ఆయన దయచేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక 5వదిగా సమూయేలు 2వ గ్రంథం అండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం అండి. దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలిని సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. చాలండి. ఇక 5వదిగా దావీదు ఒకసారి ఒక తెలివి తక్కువ కార్యము దావీదు చేస్తాడు. ఏమిటా కార్యము అంటే ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య చేయుట. ఆహాబు యోవాబు తన అక్క కుమారుడైనటువంటి యోవాబును పిలిపించి దావీదు అన్నాడు, నీవు వెళ్లి జనసంఖ్యను వేయించుమన్నాడు. ప్రభు అప్పటికే విస్తారముగా ఆశీర్వదించాడు. అయినను రాజాజ్ఞ చెప్పున
అతడు వెళ్ళి జనసంఖ్యను వేశాడు. తరువాత దేవుని యొక్క ఉగ్రత దావీదు మీద రగులుకున్నది. ఇప్పుడు ప్రభువు కొన్ని సూచనలు దావీదు ముందర ఉంచాడు. దావీదు అన్నాడు, నేను నా ప్రభువు చేతిలోనే పడుదునుగాక అన్నాడు. 3 దినములు ఐగుప్తు వారు ఉన్న ప్రదేశమంతయు కూడా విస్తారమైనటువంటి తెగులు వచ్చినది. అప్పుడు దావీదు చేసినటువంటి పని ఏమిటి అంటే, యెహోవా నామమున బలిపీఠమును కట్టగా దేశము కోసము చేసిన ప్రార్థన దేవుడు విని ఆ తెగులును ఆయన తీసివేసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక నేనంటాను, 5వదిగా ప్రార్థన బలిపీఠములు కట్టడం ద్వారా దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏమిటి అంటే, తెగులును దేవుడు తీసివేయ వారిగా ఉన్నటువంటి వారు. కనుక దేవుని సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన అనబడే బలిపీఠమును కట్టండి. అనుదినము దేవుని దగ్గర మోకాళ్ళు ఉండండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండునుగాక. ఆమేన్. మోకరిద్దామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. మోకరిద్దాం. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. దేవుని